హాయ్ ఫ్రెండ్స్. నేను మొట్టమొదటిసారిగా మునగాకు కారం ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ ఎలా చేయాలా అని చెప్పేసి ఫస్ట్‌లో చాలా డౌట్‌ఫుల్‌గా ఉండి స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నేను మంచి ప్రయత్నమే చేశాననిపించింది. ఈ రెసిపీ కోసం నేను ఒక 20 ఎండుమిర్చిని వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకున్నాను. కొంచెం మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఆయిల్ ఏసి బాగా వేయించాను నేను. తర్వాత నేను కడిగి ఆరపెట్టుకున్నటువంటి మునగాకును కూడా తేమంతా ఆరిపోయే వరకు ఎండలో పెట్టి, ఆ మునగాకుని ఈ రోస్ట్ చేసుకున్న మిర్చిలోకి యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను కలుపుతూ ఉన్నాను. సిమ్‌లో కలుపుతూ ఉన్నాను ఇవన్నీ. ఇది ఈ మునగాకు కారం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. రోజు మన డైట్‌లో యాడ్ చేసుకుంటే. నేను ఇంకొంచెం అడిషనల్‌గా కొన్ని తెల్ల నువ్వులు కూడా యాడ్ చేశాను ఈ కారం ప్రిపేర్ చేసేటప్పుడు. మీరు ఇవన్నీ రోస్ట్ అయ్యాక కొంచెం చింతపండు, కొంచెం చింతపండు కూడా వేసుకొని, నేను ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు యూజ్ చేశాను ఈ కారంలోకి. ఉప్పు కూడా మీ టేస్ట్‌కి తగినంతగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్‌లో మిక్సీ పట్టించుకొని, వేడి చల్లారాక ఒక గాజు కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకోండి. మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కారం ప్రిపేర్ చేసేటప్పుడు. ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవాలి అంటే. బట్ నేను పసుపేం యాడ్ చేయలేదు. నేను నార్మల్‌గానే చేశాను. ఇది నెయ్యితో కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం. ఇడ్లీలోకి, దోసలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్‌గా. మీరు కూడా నా రెసిపీ నచ్చితే మునగాకు కారాన్ని మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. మన ఓల్డెన్ డేస్ వాళ్ళు చెప్పిన రెసిపీస్ అన్నీ చాలా గోల్డెన్ రెసిపీస్. ఇవన్నీ మన హెల్త్‌కి చాలా మేలు చేస్తాయి. బట్ మనమే కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాం అవన్నీ. అట్‌లీస్ట్ ఇప్పుడైనా మన హెల్త్‌కి ప్రియారిటీ ఇచ్చి మంచి ఫుడ్ తినండి.